మనం పడుతున్నటువంటి అనేకమైన ఇబ్బందుల నుంచి మనం బయటపడేసేది దేవత. అది ఎవరు? ఇప్పుడు మీరు ఉదాహరణకి మీది మేషలగ్నం. మేషలగ్న జాతకుడికి లేదా లగ్నం తెలియదండి రాశి, ఆ రాశిలో ఏ నక్షత్రం అయినా కావచ్చు, అంటే అశ్విని కావచ్చు, భరణి కావచ్చు, కృత్తికా నక్షత్రం కావచ్చు, ఒకటో పాదం. అయితే మీకు రుణము కానివ్వండి, రోగం కానివ్వండి, శత్రుత్వాలు కానివ్వండి, లేకపోతే అనేకమైన ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేసేటువంటి దేవత ఒకటి ఉంటుంది మీ లగ్నానికి స్పెసిఫిక్గా. అదేమిటి, అది ఎలా ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి డిగ్నిఫైడ్ నేచర్ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం లగ్నంలో కేతు కూడా ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ఉదయం నిద్ర లేస్తూనే కాస్త గణపతిని స్మరణ చేసుకుంటూ నిద్ర లేవండి. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ముఖ్యంగా మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసినట్లయితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశం మనం చెప్పుకుంటున్నాం. పంచమ స్థానం ప్రధానంగా మంత్రస్థానంగా చెప్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో. మీకు పంచమం అనేటువంటిది మీ సింహం నుంచి ధనస్సు రాశి అవుతుంది. ధనస్సు రాశి, ధనస్సులో ఏదైనా గ్రహం ఉందా, ధనస్సు రాశి అధిపతి ఎవరు, గోచారంలో ఏదైనా ధనస్సులో గ్రహం వచ్చిందా అనేటువంటివి కూడా చూసుకోవాలి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ పంచమం ధనస్సు అయింది కాబట్టి దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఇది ఎక్కువగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎంత మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే పంచమం మీద శని యొక్క దృష్టి పడింది ప్రస్తుతం కాబట్టి కాస్త శనికి సంబంధించింది దీపారాధన చేయడం కూడా చేస్తుండాలి. అలా కాకుండా పంచమంలో మీకు ఏదైనా గ్రహం ఉంది, రవి నుంచి కేతువు లోపల ఏ గ్రహాలు ఉన్నా ఆ గ్రహ అధిష్టాన దేవత గురించి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు వింటే తెలుస్తుంది, అది చేసుకోవాలి. అదేవిధంగా గోచారంలో ఏదైనా గ్రహం వచ్చింది, టెంపరీగా ఆ కొన్ని రోజులు ఆలయానికి వెళ్ళి రావడం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పంచమం అనేటువంటిది ఆలోచన స్థానం కాబట్టి మన ఆలోచనలే మన జీవితాలు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం తీసుకునే డెసిషన్స్ కావచ్చు, మన థింకింగ్ ప్యాటర్న్ కావచ్చు, ఇవన్నీ కూడా మార్పులు చెందుతాయి. మనం ఏదైతే ఫలానా ఇబ్బంది రాబోతుంది, లేకపోతే ఫలానా ఇది వస్తుంది అన్నప్పుడు ఒక్కొక్కసారి గొడవ జరిగి కూడా మనకు అందులోంచి ఒక మంచి ఫలితం వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కుజుడు అయినందుకు ఇదేమిటండి అవునండి, గొడవ జరగడం వల్ల కూడా మంచి జరుగుతాయి ఒక్కోసారి. చాలా విషయాలు చూడండి, మనం పంతం కొద్దీ ఇంత మాట అంటారా అని చెప్పి పంతం కొద్దీ మనం కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం. అలా కూడా ఇస్తుంది కర్కాటకం వారికి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు పంచమాధిపతి కుజుడయ్యాడు కాబట్టి మీరు ఎర్రటి, అంటే బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఎర్రటి పుష్పాలతో స్వామివారిని పూజించడము, లేదా ఆంజనేయ స్వామిని అయితే సింధూరంతో పూజించడము, మరియు మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే కుంకుమ నీటితో అభిషేకం చేయడం చేయండి. శత్రు బాధలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు పంచమంలో ఉండే గ్రహాన్ని బట్టి కూడా ఆరాధన చేయాలి, ఏ మంత్రుల్లో ఏ గ్రహం పంచమంలోకి వస్తాయని చెప్పాను. అయితే అందులో ఒక్కొక్కటిగా చూసుకుంటే రవి గనక వస్తే సూర్యుడు, చంద్రుడు కనుక వస్తే రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయండి పంచమ స్థానంలోకి. ఎందుకంటే గోచారంలో గ్రహాలు వస్తూ ఉంటాయి. బట్ పర్మనెంట్గా మీ రాశికి ఒకటి చెప్పాను, బట్ పంచమంలోకి వచ్చిన గ్రహాన్ని బట్టి కూడా మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మీకు మేషం వారికి ఇప్పుడు కేతు ఉన్నాడు పంచమంలో అని చెప్పాను. అలాగే వృషభ రాశి వారికి నెక్స్ట్ శుక్రుడు వస్తున్నాడని చెప్పుకున్నాం. మిథునం వారికి ఒక 2 నెలల తర్వాత శుక్రుడు అక్కడికి వస్తాడు. అట్లా మార్పు వస్తూ ఉంటుంది. అలా ఆ రకంగా కుజుడు వచ్చాడు ఉదాహరణకు పంచమంలో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయండి, అది కూడా మీకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా గురువు అయితే దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయొచ్చు. బుధగ్రహం అయితే అంటే విష్ణుమూర్తిని బుధగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయొచ్చు. అదేవిధంగా శుక్రుడైతే అమ్మవారు, లలిత అమ్మవారు అనుకోండి, లక్ష్మీదేవి అనుకోండి చేయవచ్చు. శని అయితే కనుక వెంకటేశ్వర స్వామిని లేదా శివ ఆరాధన కూడా చేయవచ్చు. రాహు, దుర్గా, కేతు, గణపతి ఇవి ప్రధానంగా చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క
పంచమ స్థానంలో ఉండే గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇది ఆరాధన క్రమం అనేటువంటిది ఎలా ఉండాలి? మీరు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు, ఆ దేవత సంబంధించిన మూల మంత్రాన్ని మీ గురువుల దగ్గర ఎవరి దగ్గరైనా తీసుకున్నారు, ఖచ్చితంగా 48 నిమిషాల పాటు ఆ జపం చేయాలి, గుర్తుపెట్టుకోండి. అది కూడా నిత్యము చేయాలి. ఒకరోజు చేసాం, వారం రోజులు మానేసాం, మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చింది చేసాం, అది మీకు కనెక్ట్ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవత మీకు ఒక్కసారి దేవత కనుక కనెక్ట్ అయితే ఎలా ఉంటుందంటే, తను మీకు చెవులో ప్రతిదీ చెబుతూ ఉంటుంది. మీకు ఆపద వచ్చే ముందే మీకు ఒక సిమ్టమ్ రూపంలో చెప్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా జరగబోతుంది, ఇలా అవ్వబోతుంది, ఏదో రూపంలో, ఏదో మనిషి రూపంలో. ఇందాక మనం చెప్పుకున్నాం, రవి అయితే ఈ గవర్నమెంట్ పీపుల్ ద్వారా అని, చంద్రుడైతే మాతృ రూపంలో అని, కుజుడైతే అన్నదమ్ములు, అన్న లేకపోతే తమ్ముడని పిలిచే వాళ్ళ రూపంలో అని ఇలా చెప్పుకున్నాగా. అలా ఏంటంటే మీకు ఒక దేవత నిత్యము ఆరాధన చేయడం ద్వారా మీ పక్కనే, మీరు ఎప్పుడు ఏ పని చేస్తున్నా సరే మీతో పాటే ఉంటూ మీకు ఆపద వచ్చే విషయాన్ని ముందుగానే సంకేతం తెలుపుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సత్యం, 100% సత్యం. కాబట్టి మీరేం చేయాలి? ఒక దేవతని కంటిన్యూస్గా ఒక ఆరాధనా భావంతో, నిష్కల్మషంగా, ఫలాపేక్ష రహితంగా అని చెప్పి భగవద్గీతలో చెప్తూ ఉంటాడు. మీరు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తారో భక్తితో, వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అంటాడు. ఇక్కడ చాలామంది ఏంటంటే, ఏమండి కోరిక లేకుండా ఎలాగా మనం పలానా తప్పు లేదు, కోరుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, నేను ఫలానా దేవతని చేస్తే నాకు ఇది వస్తుంది అనేది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే దీపాన్ని తీసుకొచ్చినప్పుడు కాంతి ఆటోమేటిక్గా వస్తుంది. మీరు కాంతిని సపరేట్గా తీసుకురాలేరు, దీపం తీసుకొచ్చినప్పుడు కాంతిని మీరు ఆపలేరు. కాంతి దానంతటా అదే దీపంతో పాటు ఎలా ప్రయాణం చేసి వస్తుందో, మీరు చేసే ఉపాసన మూలంగా ఖచ్చితంగా ఆ దేవత అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరు, ఆ పంచమాధిపతికి అధిష్టాన దేవత ఎవరు, ఆ దేవత సంబంధించి నేను నిత్యం చేసుకోవాలి అంతే. ఇంకా ఒకవేళ ఆ పంచమ స్థానం పాడైనప్పుడు ఏం చేయాలి? అది సర్పదోషం ఏర్పడిందా, లేకపోతే ఉదాహరణకు సర్పదోషం ఏర్పడింది, సర్పప్రతిష్ఠ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. లేదా పితృదోషం ఏర్పడింది, పితృదేవత ఆరాధన కూడా చేయండి. లేదా మాతృదోషం ఏర్పడింది, అమ్మవారి ఆలయాలకు వెళ్ళి సేవలు చేయండి. లేదా కుజదోషం ఏర్పడింది పంచమంలో, అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా తీవ్రంగా చేయండి. లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే, మీ యొక్క ఉపాసన, చాలామంది అంటుంటారు, ఏమంటే నేను పలానా ఉపాసన చేస్తున్నాను కానీ నాకు ఫలితాలు రావట్లేదు అంటూ ఉంటారు. అలా ఫలితాలు ఎందుకు రావట్లేదంటే, అక్కడ ఒక దోషం కూడా ఏర్పడింది. ఆ దోషాన్ని క్లియర్ చేసుకొని మీరు ఉపాసన చేయండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం, మీరు పూజించేటువంటి దేవతా అనుగ్రహం 100% జరుగుతుంది. మీరు లైఫ్లో ఎదగడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ఇక్కడ మరొక్క విషయం ఏంటంటే, కేవలం దేవతా అనుగ్రహంతోనే మీరు ముందుకు వెళ్ళలేరు, గుర్తుపెట్టుకోండి. పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కావాలి. మనం చూస్తూ ఉంటాం, ఏమంటే ఏదో గాలి సోకింది, లేకపోతే ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ పట్టుకుంది, లేకపోతే ఒక పిశాచ యోగం కనెక్ట్ అయింది అంటూ ఉంటాం. ఆ యొక్క డైమెన్షన్స్లో మీ పితృదేవతలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే సేమ్ డైమెన్షన్స్లో కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. మనకి చూడండి, మనం వింటూ ఉంటాం అతల సుతల వితల పాతాల తలాతల అనేటువంటి ఒక మాట వింటూ ఉంటాం. అంటే 7 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలని. అదేదో లోకాలు అనగానే మన భూమి నుంచి పైన ఉండడం, కింద ఉండడం కాదు. ఒకే దగ్గర డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాయని అర్థం. ఆ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉండేటువంటిది ఒకదానికి ఒకటి కనెక్టివిటీ అసలు మనం ఉందని కూడా మనకు అర్థం కాదు. ఆ రకంగా మీరు కేవలం దేవతారాధన చేస్తున్నాను, నాకు మంచి కలగాలంటే అది పూర్తి స్థాయిలో మీకు పూర్తి అవ్వదు. మీ యొక్క సాధన కానివ్వండి, ఏదో మీ జీవితం కానివ్వండి, ఖచ్చితంగా పితృదేవత ఆరాధన ఉంటేనే, చేస్తేనే దేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తారట. ఎందుకు? మన యాన్సిస్టర్స్. మనం చూడండి, మనకు ఒక ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఆ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవట్లేదు, తల్లిదండ్రులని ధిక్కరిస్తున్నాడు, తల్లిదండ్రులకి చేయవలసిన సేవలు ఏమి చేయట్లేదు, వాళ్ళని చాలా కేర్గా చూసుకోవాల్సిన తల్లిదండ్రులను కానీ పిల్లల్ని కానీ సరిగ్గా చూసుకోవట్లేదు. మనం ఏం చేస్తాం? ఆ అబ్బాయిని చూడంగానే, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, చిచ్చి వీడితో మనకు స్నేహం అవసరమా అని చెప్పి మనం సందేహపడతాం. ఎందుకు? వీడికి సొంత వాళ్ళ మీదే లేదు, ఇంక వీడితో నాకు స్నేహం ఏంటి అనిపిస్తుంది. అలాగే దేవత కూడా అదే విధంగా ఆలోచిస్తుంది, గుర్తుపెట్టుకోండి. వీడికి కనీసం వీళ్ళ పితృదేవత అంటే వీళ్ళ పూర్వీకుల మీద, తండ్రి మీద, తాత మీద వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలనో, లేకపోతే పిండ ప్రదానాలు చేయాలనో,
పితృదేవత సంబంధించిన తర్పణాలు వదలాలను లేదు, వీడికి నేను అనుగ్రహించేది ఏమిటని దేవత అనుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవత అనుగ్రహము, పితృదేవత అనుగ్రహం, 2 అనుగ్రహాలు మీరు తీసుకోవడానికి ఏదైతే సేవాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది వస్తుంది.